సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. దావీదు దేవుని గురించినటువంటి అనేకమైనటువంటి పాటలు రాశాడు. తరువాత కోరహ కుమారులు రాశారు, తర్వాత ఆసాపు రాశాడు. అలాగే కొంతమంది అలాగా పాటలు రాశారు. ఎందుకు రాశారంటే మనము దేవునిని ఎలాగ ఆరాధించేటువంటి విధానము కూడా రాశాడు. హిజ్కియా కూడా తను దేవుని మందిరం ప్రతిష్ఠించిన తర్వాత దావీదు రాసినటువంటి పాటలను, దావీదు చేయించిన వాద్యములను కూడా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా తీసుకొని వచ్చి అందులో ఎలాగ ఆరాధన చేయాలో చెప్పాడు. కనుక మనం ఎలాగ ఆరాధన చేయాలంటే సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. కనుక మనం ఆరాధిస్తున్నప్పుడు చప్పట్లు కొట్టుట అనేది కూడా ఆరాధనలో ఒక భాగము. కనుక చప్పట్లు కొడుతూ దేవుని ఏం చేయాలట? ఆరాధించాలి. సాధారణంగా మనం ఎప్పుడు చప్పట్లు కొడతాం? మామూలుగా కొట్టారు ఎప్పుడైనా చప్పట్లు? ఎప్పుడు కొట్టారు? సంతోషంగా ఉన్నప్పుడు కొట్టారు. కరెక్టే మీరు చెప్పింది. కానీ మీరు సంతోషంగా ఉన్నారు చప్పట్లు కొట్టుకున్నారు రోడ్డు మీద, ఏమంటారు మిమ్మల్ని? ఇంట్లోనైనా సంతోషంగా ఉన్న చప్పట్లు కొట్టుకుంటే ఏమంటారు? సంథింగ్ మనకి సంతోషం కలిగించే, ఎవరైనా జీవితంలో సపోజ్ మన పిల్లలకు గొప్ప విజయం వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? చప్పట్లు కొడతారు. ఇండియా గెలిచింది, అప్పుడు ఏం చేస్తారు? చప్పట్లు కొడతారు. వెన్ వీఆర్ సెలబ్రేటింగ్ సంథింగ్, ఏదైనా ఒక విషయాన్ని మనం సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? కొవ్వొత్తు ఆర్పీస్ ఏం చేస్తారు? కొవ్వొత్తు క్యాండిల్ ఆఫ్ చేసి చప్పట్లు కొడతారు. ఎప్పుడు చెప్పండి? జనరల్గా మీరు చేసేవే, బర్త్డే అవుతున్నప్పుడు. కనుక ఒక సెలబ్రేషన్ ఏదైనా జరుగుతున్నప్పుడు ఏం చేస్తామంటే చప్పట్లు కొడతాం. ఈ చప్పట్లు దేనికి సాదృశ్యం అంటే మనం సంతోషించడమే కాదు, వారి జీవితాల్లో ఉన్నటువంటి విజయాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హల్లెలూయా. కనుక చప్పట్లు కొడుతున్నామంటే మన దేవుడు గొప్ప విజయాన్ని సాధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవునికి అపజయము లేదు. చప్పట్లు కొడుతున్నాము అంటే మన దేవునికి ఏం లేదు? అపజయం లేదు. ఇప్పుడు మన గురించి నేను చెప్పట్లేదు. ఈ కీర్తన పూర్తిగా దేవుని గురించి చెప్తుంది. దేవునికి ఏం చేయమంటున్నాడు? జయధ్వనులతో దేవుని గురించి ఏం చేయమన్నాడు? ఆర్భాటము చేయుడి. మనము మన జీవితంలో జరిగిన వాటి గురించి కాదు ఇక్కడ చేయమంటుంది, దేవునికి చేయమంటుంది. హల్లెలూయా. అన్నిసార్లు మన జీవితాల్లో చప్పట్లు కొట్టుకునే పరిస్థితి ఉండదు. లేకపోతే ఇతరులు, మన పిల్లలను చూసి, మన కుటుంబాలను చూసి చప్పట్లు కొట్టుకునే పరిస్థితి ఉండదు. కానీ దేవుణ్ణి ఎప్పుడు చూసినా చప్పట్లు కొట్టి మనం దేవుని ఆరాధించవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అత్యధికమైనటువంటి విజయమును ఆయన పొంది ఉన్నాడు. అంతేకాదు ఎల్లప్పుడూ కూడా ఆయన జయము పొందుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఓటమి ఎరుగని వాడు మన దేవుడు. హల్లెలూయా. కనుక జయధ్వనులతో ఏం చేయమన్నాడు? ఆర్భాటము చేయమన్నాడు. దేవునికి ఏం చేయాలట? ఆర్భాటము చేయాలట. చాలాసార్లు పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, పెళ్ళి కొడుకునో పెళ్ళి కూతురునో తీసుకెళ్తున్నప్పుడు ఏం చేస్తారు? పెద్ద డీజే పెడతారు. డీజే పెట్టి ఆ పాటలకు ఏం చేస్తారు? డ్యాన్సులు వేస్తూ చాలా ఆర్భాటముతో పెండ్లి కూతురునో పెండ్లి కుమారునో తీసుకొస్తారు. పెండ్లి కూతురునో పెండ్లి కుమారునో తీసుకొస్తారు. ఒకసారి మొన్న అలాగే పెళ్ళికి వెళ్ళాను. 12:15 అయినా రావట్లేదు వాళ్ళు. ఏమంటే డీజే పెట్టారట. డీజే పెట్టి ఏం చేస్తున్నారు? డ్యాన్సులు వేసుకొని తీసుకొస్తున్నారు. 12:30 తీసుకొచ్చి పాస్టర్ గారు చెవులోకి వచ్చి ఏం చెప్తారు తెలుసా? ముగించండి. ఏం చేయాలి? బేగ ముగించేయండి. పెండ్లి కూతురు పెండ్లి కొడుకు కోసం అంతా ఆర్భాటము చేస్తారు. మన దేవుని గురించి, మన దేవుడు పెండ్లి కుమారుడు అని 19వ కీర్తనలో కూడా రాయబడి ఉంటుంది. మన దేవుడు ఆయన పెండ్లి కుమారుని వలె ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. ఆయనకి మనం ఏం చేయాలంటే గొప్ప ఆర్భాటముతో ఏం చేయాలి? జయధ్వనులతో ఆర్భాటము చేయాలి. అంటే మన గొంతుకులు ఎత్తి చేయాలి. స్మూత్గా, ఏమంటారు దాన్ని, కొంతమంది పాడుతుంటారు, పెదవులు కూడా కదలో, సుకుమారంగా చక్కగా లాగా. ఇందులో ఉంది రమ్యముగా పాడమని కూడా ఉంది. చూడండి, ఇందులో 7వ వచనం చూడండి. దేవుడు సర్వభూమికి రాజయ్యన్నాడు,
రమ్యముగా పాడాలి. ఎలా పాడాలి? రమ్యముగా పాడాలి. అలాగే ప్రతి ఆర్భాటముతో కూడా పాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆర్భాటముతో ఏం చేయాలి? దేవుని గురించి ఆర్భాటము చేయడు. జయధ్వనులతో దేవునికి ఆర్భాటము చేయాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనము మన జీవితాల్లోనికి దేవుడు ఎప్పుడు విజయుడే, దేవుడు ఎప్పుడూ కూడా విజయం సాధించిన వాడే. ఆ దేవుని విజయాన్ని మనం తీసుకుంటాం, అందులో మనం పాలిభాగస్తులం అవుతాం. హల్లెలూయా. ఎప్పుడైతే when we are celebrating దేవుని విక్టరీని మనం సెలబ్రేట్ చేసుకుంటామో మనము కూడా ఆ విజయంలో ఏమవుతామో పాలిభాగస్తులం అవుతాం. హల్లెలూయా. కనుక ఆర్భాటముతో దేవునికి జయధ్వనులతో దేవునికి వచ్చి ఆర్భాటము చేయడి. యెహోవా మహోన్నతుడు, ఇంకా భయంకరుడు. భయంకరుడు అనగానే మీరు ఏమనుకుంటారు? యెహోవా ఏంటి? మహోన్నతుడు, ఇంకా భయంకరుడు. ఇంగ్లీష్లో ఏముందంటే ఫర్ ద లార్డ్ మోస్ట్ హై ఎక్సైట్స్ టెర్రర్ అండ్ డ్రెడ్. ఈజ్ ఏ గ్రేట్ కింగ్ ఓవర్ ఆల్ ది ఎర్త్. దేవునికి మనము భయపడాలి. దేవునికి ఏం చేయాలి? భయపడాలి. భయపడ్డం అంటే పరిశుద్ధమైనటువంటి భయము, గౌరవం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు మనం ఏం చేయాలి? చూడండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. పరిశుద్ధత అనేది రాగానే ఒక మాట 110వ కీర్తన అనుకుంటాను, చక్కని మాట ఉంటుంది. 111వ కీర్తన 9వ వచనం చూడండి, కింద భాగంలో. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఆయన నామం ఏంటి? హోలీ అండ్ ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? ఆయన నామము హోలీ ఇస్ నేమ్ ఇన్స్పైరింగ్ రెవరెన్స్ అండ్ గాడ్లీ ఫియర్. గాడ్లీ ఫియర్. దేవుని నామము ఏంటి? పరిశుద్ధమైనది. అంతేకాదు ఇంకా ఏంటి? పూజింపదగినది. సాధారణంగా ఈ రెవరెండ్ అనేది మామూలుగా పెట్టుకుంటారు కదా పేరు, రెవరెండ్. కొంతమందికి ఆ పేరు అనకపోతే నేను ఎవరినో తెలుసా, రెవరెండ్ అంటారు. నాకు కూడా ఇచ్చారు, ఎందుకని నేను ఎప్పుడు అది అలాగ పిలవబడ్డానికి ఇష్టపడి. రెవరెండ్ అంటే పూజ్యనీయుడు. రెవరెండ్ అంటే ఏంటి? గౌరవనీయులు, అలాగే పూజ్యనీయుడు అని కూడా వస్తుంది. అక్కడ ఇక్కడ ఈ వర్డ్లో కేజేబీలు అనుకుంటాను క్లియర్గా ఆ మాట ఉంటుంది. కనుక ఆయన నామం పరిశుద్ధమైనది. రెండోది ఏంటి? పూజింపదగినది. దేవునికి మనము ఎందుకు భయపడాలంటే అక్కడ హోలీ ఫియర్ అని రాశాడు. అక్కడ హోలీ ఫియర్, పూజింపదగినది. మనము దేవునికి, ఆయన మహోన్నతుడు. రెండోది ఏం చేయాలి? ఆయన భయంకరుడు. దేవునికి మనము ఆ పరిశుద్ధమైనటువంటి భయమును, ఆయన పట్ల మనము గౌరవాన్ని కనపరచాలని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. దేవుడు ఎవరై ఉన్నాడు? సర్వభూమికి కూడా ఆయన ఏంటి? మహారాజై ఉన్నాడు. కనుక దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోకపోతే దేవునిని మనము అలాగ ఆరాధించలేము. దేవుడు ఏమై ఉన్నాడో మనం ఎరిగి దేవునిని అలాగ ఆరాధించినప్పుడు మాత్రమే ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని మనం అనుభవించగలం. హల్లెలూయా. కనుక దేవుడు ఒక్క ప్రేమై ఉన్నాడు అన్నప్పుడు మాత్రం మనం పూర్తిగా దేవుని యొక్క పూర్తి శక్తిని మనం అనుభవించలేము. దేవుని ప్రేమను అనుభవించవచ్చు. దేవుని శక్తిని, ప్రభావమును కూడా మన జీవితంలో చూడాలంటే ఆయన మహోన్నతుడు. రెండవది భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. 4వ వచనము, తాను ప్రేమించిన, యాక్చువల్ 3ది కూడా చదువుతాము. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద. ఇది యాక్చువల్గా ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళు ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఈ యొక్క కీర్తనలు పాడే వాళ్ళు ముందు ఉండాలన్నమాట. అసలు ముందు ఎవరు ఉండాలి అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు యూదా గోత్రం వారు ఉండాలి. యూదా గోత్రం వాళ్ళు ఎందుకు ఉండాలి? యూదా అంటే ఏంటి? స్తుతి. సాధారణంగా యూదా అంటే మనము సింహమే అనుకుంటాం. యూదా అంటే ఏంటి? ఇంకొక అర్థం స్తుతి. మొట్టమొదటిగా ఆ స్తుతి చేసేటువంటి వారు ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లేవీయులను, యాజకులను, పాటలు పాడే వాళ్ళని అందరినీ కూడా మరి యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరినీ పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మీరు చూస్తే
యెహోషాపాతు యుద్ధం చేయలే. యెహోషాపాతు ఏం చేయలేదు? యుద్ధము చేయలేదు. తర్వాత వాళ్ళు ఆ బెరాకా అనేటువంటి ఆ లోయకు వస్తారు. అదేంటంటే ఆశీర్వాదము, స్తుతి రెండూ కూడా ఎక్కడుంటాయి? స్తుతి ఆశీర్వాదము కలిసి ఉంటుంది. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడేముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. చూసారా ఆ మాట ఎప్పుడైనా? ఒకటి చూపించండి, ముగిస్తాను. దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము. అక్కడ యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళినప్పుడు గొప్ప జయము పొందుకున్న తర్వాత 26వ వచనం చదువుదాం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇలాగను యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను. కనుక శత్రువుల మీద జయము. ఈ బెరాకాన దగ్గర ఒకటే నేసేమని చూడండి కింద ఎన్నున్నాయి? స్తుతి, ఆశీర్వాదము. స్తుతి, ఆశీర్వాదం. అందరి మాట చెప్తాం, స్తుతి, ఆశీర్వాదం. కనుక ఎప్పుడైతే మన జీవితంలో ఆ స్తుతి అనేది ఉంటుందో శత్రువుల మీద దేవుడు గొప్ప జయమును మనకు అనుగ్రహిస్తాడు. ఆ శత్రువుల మీద దేవుడు అనుగ్రహించినటువంటి జయమును మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. మనం యుద్ధం చేయవలసిన పని ఉండదు. యెహోషాపాతు యుద్ధం ఏం చేయలేదు? చేశాడా? చేయలేదా? చేయలేదు. ఏం చేశారంటే వారు దోపుడు సొమ్ము తీసుకోవడానికి వెళ్ళారు. హల్లెలూయా. కనుక ప్రైజ్ అనేది ఎంత హైలోకి వెళ్ళాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ జయ ధ్వనులతో దేవునికి వారు ఆర్భాటం చేసినప్పుడు ఏమన్నాడంటే ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల కింద ప్రజలను అనగదొరుక్కును. కానీ ఖచ్చితంగా దేవుడు గొప్ప విజయాన్ని మనందరికీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ స్తుతి, ఈ ఆశీర్వాదం అనేవి రెండు కలిపి ఉంటాయి. ఎక్కడైతే ఆ స్తుతి జయధ్వనులతో దేవుని ఆరాధించడం, చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించడం, ఆర్భాటము చేయడం, ఇవన్నీ మనకు అలవాటు అవుతాయో ప్రభు యొక్క విజయంలోనిది మనము ఏమవుతామంటే పాలుభాగస్తులం అవుతాం. ప్రభు యొక్క విజయంలో ఏమవుతామో పాలుభాగస్తులం అవుతాము. కనుక జనములను ఆయన మనకు లోపరుస్తాడు. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు స్వాస్యాన్ని మన కొరకు ఏర్పాటు చేసి ఇచ్చాడు. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు మనకేం చేశాడు? స్వాస్యమును ఏర్పాటు చేసి ఉంటాడు. కనుకనే మనము జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయాలి, చప్పట్లు కొట్టాలి. ఎవరి గురించి? దేవునికి చప్పట్లు కొట్టాలి. సాధారణంగా మనం ఎన్నోసార్లు మనం చూసినటువంటి విజయాలను బట్టి, మనం అనుభవించిన విజయాలను బట్టి, లేకపోతే ఎవరో గెలిచిన గెలుపును బట్టి చప్పట్లు కొడతాము. అందరికంటే ఎక్కువగా దేవుడు అత్యధికమైన విజయము ఆయన పొంది ఉన్నాడు. హల్లెలూయా. అన్నిటి మీద కూడా ఆయన జయమును పొంది ఉన్నాడు. చివరికి మాట చదువుదాం, 5వ వచనము. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుడు గొప్ప జయించి ఆయన ఏం చేస్తున్నట్ట? ఆర్భాటముతో ఆయన ఆరోహణమయ్యాడు, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. మన దేవుడు ఆయన ఆరోహణ గురించి మొన్న 2 వారాల క్రితం ధ్యానం చేసుకున్నాం. దేవుడు సమస్తమును కూడా జయించి, సాతానును జయించాడు, పాపమును జయించాడు, మరణమును జయించాడు, లోకమును జయించాడు, సమస్తమును తిరిగి సంపాదించి ఆయన ఆరోహణమయ్యాడు. హల్లెలూయా. ఆరోహణమైనటువంటి దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నుంచి ఎలాగెళ్తే ఇక్కడ నుంచి కొత్త నిబంధనలోనికి ఆ కీర్తనకారుడు మనల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన అంటున్నాడు, ప్రభు చూడండి, నాకు ఆకాశమందును భూమి మీదను కూడా సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. కనుక కీర్తనలు పారుడి రమ్యముగా ఏం చేయాలట? కీర్తనలు పాడాలి. జయధ్వనులతో ఆర్భాటము చేయాలి, చప్పట్లు కొడుతూ దేవునికి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఇవన్నీ మనం చేస్తుంటుండగా వి విల్ పార్టేక్ దేంట్లోని? ఆయన యొక్క ఆశీర్వాదములో, ఆయన యొక్క జయములో, ఆయన యొక్క కృపలో మనం పాలుభాగస్తులం అవుతాం. హల్లెలూయా. హల్లెలూయా.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది మనం దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకునేది. స్తుతి అనేది మనం దేవుని యొక్క విజయములో పాలిభాగస్తులు చేస్తుంది. స్తుతి ఆశీర్వాదం. బెరాకా లోయలోనికి వెళ్ళారంట. అక్కడ వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దానికి ఏం పేరు పెట్టారు? బెరాకా. బెరాకా. బెరాకా అనగా స్తుతి ఆశీర్వాదం. అందరం కూడా లేచి నిలబడదాము. దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం.